ప్రభుని యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వర్తమానం వినడానికి మనము స్థలములో సమకూడి ఉన్నాం. ఈ దినము యేసయ్య పలికిన మాటను మత్తయి సువార్త 16వ అధ్యాయములో మొదటి 4 వచనాలను ధ్యానించుకుందాం. అప్పుడు పరిసయ్యులను సదుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, ఆయన ఇట్లా నేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలమున సూచనలను వివేచింపలేరా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలు నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసయ్య పలికిన ఈ యొక్క విలువైన మాటను మనము ధ్యానించినప్పుడు 2 రకాల తెగల వారు వచ్చి యేసు ప్రభువును శోధించి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఒక తెగవారు పరిసయ్యులు. వీరు శుద్ధీకరణ ఆచారాలు ఎక్కువగా పాటిస్తారు. ఆచారానికి సంబంధించినటువంటి తెగవారు. వారి యొక్క ఆచారమును బట్టి ఎవరు అంటకూడదు, ఎవరు ముట్టకూడదు, ఎవరి దగ్గర తినరు, త్రాగరు. వారి యొక్క జీవన శైలి చాలా భిన్నంగా ఉంటుంది. 2వ తెగవారు సదుకయ్యులు. వీరు ఎలాంటి వారంటే వారి యొక్క మనోభావాలు చనిపోయిన వాడు లెగడు, ఒకే జన్మము. మరి ఈ లోకంలో జన్మించిన తర్వాత వారి స్థితి ఈ లోకంలో మరి అలా పుట్టి అలా ఉండడమే తప్ప చనిపోయి తిరిగి లేచేటటువంటి స్థితి అయితే వారికి ఉండదని వారి యొక్క నమ్మకం. కనుక పరిసయ్యులు సదుకయ్యులు ఈ 2 తెగవారు ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారి యొక్క బోధలో వ్యతిరేకము కలిగిన వారు, నమ్మలేని మనుషులు. వీరు యేసు ప్రభు వారి యొక్క బోధలో ఉన్న తప్పిదాలు వెతికి పట్టుకోవడానికి తను ఎక్కడ బోధించినా ఆ స్థలములో వారు ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆయన తప్పు వెతకడానికి వేచి ఉండేటటువంటి వ్యక్తులు. అయితే ఈ దినము గమనించండి, లోకంలో చాలామంది ఉన్నారు. మనము చేసే మంచి పనులకు కానీ మనం పలికే మంచి మాటలకు కానీ వక్రీకరించి దాంట్లో తప్పు వెతుకుతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి మనసులో ఉన్న భేదాభిప్రాయాలను బట్టి మనం ఎంత నార్మల్గా ఎంత మంచి మాటలు సాంప్రదాయకంగా చెప్పినా అది వారు వినిపించుకోరు, దానిని వారు అంగీకరించడానికి ఇష్టపడరు. సదుకయ్యులు అలాగే పరిసయ్యులు లాంటి ఆచారబద్ధమైన మనుషులు, దైవత్వానికి నమ్మకత్వం లేని మనుషులు మన చుట్టూ అనేక మంది ఉన్నారు. ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చి తనను ఒక జటిలమైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. వారు ఏమంటున్నారు అంటే, ఆకాశము నుండి ఒక సూచన మాకు నువ్వు చూపించు అని, నిన్ను నమ్మడానికి ఏదైనా ఒక అద్భుతం చేయు. గమనించండి, దేవుని దగ్గరికి వచ్చే ఏ భక్తుడైనా సరే తనను పరిశోధించాలని వస్తే దేవుడు ఎప్పుడు కూడా వారు పెట్టే పరీక్షకు ఆయన అయ్యో వీరు నమ్మాలి అంటే ఏదో నేను చేయాలి కదా అని చేసే వ్యక్తి కాడు. నువ్వు విశ్వసించి నాకు ఇది కావాలి ప్రభు అని అడిగితే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యములు చేయగలిగే సామర్థ్యత
మన మహిమగల దేవునికి ఉంది. ఉన్నది లేనట్టుగా చేయగలడు, లేనిది కూడా ఉన్నట్టుగా చేయగలడు. ఈ విశ్వ బ్రహ్మాండం చూస్తున్నప్పుడు, ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆయన ఎన్ని గ్రహాలు, సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆకాశం మీద పెట్టి మనుషులు దినాలు లెక్కించడానికి, మనుషులు వారాలు లెక్కించడానికి, మనుషుల యొక్క జీవితాన్ని విధానాలను చక్కబెట్టడానికి అమావాస్య, పౌర్ణమి అని ఆయన విభాగాలు పెట్టి అనేకమైన ఋతుపవనాలను పెట్టి అనేక విధాలుగా మానవుని యొక్క జ్ఞానానికి అవసరమైనటువంటి రీతిగా ఆయన ప్రకృతి అంతా కూడా సమకూర్చి ఉన్నాడు. అయితే తప్పు పట్టాలని వెతకాలని వస్తున్నటువంటి ఆచారబద్ధమైనటువంటి ఈ యొక్క విశ్వాసము లేనిటువంటి అధికారులు ఆకాశంలో సూచక క్రియలను కనుపరచుము అని అంటున్నారు. అయ్యో, ఈ ఆకాశములో కనిపిస్తున్న ఈ అద్భుతాలు, ఈ వింతలు, ఈ జ్యోతులు, ఈ గ్రహాలు చూచినప్పుడు దేవుడున్నాడని హృదయములు విశ్వాసము కలగడము లేదా? ఆయనకి మరలా ఏదో ఒకటి నువ్వు చేస్తేనే నమ్ముతామని చెప్పి అడగడం అనేది ఎంత హేయంగా ఉందో, ఎంత అసహ్యంగా ఉందో మనము ఈ మాటలలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు వారిని గద్దించి మరి ఒక మాట అంటున్నాడు. ఏమయ్యా, ఒకవేళ గనుక ఆకాశములో మేఘాల యొక్క పరిస్థితి చూసి సాయంకాలం గనుక మేఘము ఎర్రగా కనబడితే వాన రాదు అని అంటారు. అదే కనుక తెల్లవారి ఆకాశము ఎర్రగా కనుక కనిపించి మేఘాలతో కనుక కప్పబడి ఉంటే అప్పుడు అయ్యో ఈరోజు గాలి వాన వస్తుందని మీరు ఆకాశ స్థితిని చూచి పోల్చగలుగుతున్నారు. అందుకే సొలొమోను మహారాజు ప్రసంగి గ్రంథంలో అంటాడు, దేని కాలమున అది చక్కగా ఉండునట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లుగా దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. అయితే దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకోవడానికి మానవునిలో ఉన్న జ్ఞానము చాలదు. మానవుడు దేవుని ఆత్మలో నమ్మకత్వం కలిగి విశ్వసించుట ద్వారా మాత్రమే దేవుని అద్భుత కార్యాలు వారు చూడగలరు, అద్భుత అనుభూతిని పొందగలరు. అయితే వాక్యం ద్వారా చూస్తున్నప్పుడు ఆకాశంలో ఏదో ఒక సూచక క్రియలు కనుపరచమన్నప్పుడు అయ్యో, ఆకాశములో జరుగుతున్న మార్పులను బట్టి మీరు సూచక క్రియలను చెప్పగలుగుతున్నారు కదా. వాన కురవడం గురించి, కురవకపోవడం గురించి, ఏ గాలి వీచినప్పుడు ఏం జరగబోతుందో అనేది చెప్తున్నారు కదా. మరి ఈ తరము వారికి దేవుడు చేసే కార్యాల గురించి అర్థం కాదా? దేవుడు చేసేటటువంటి కార్యముల గురించి యోచింపరా అని చెప్తూ వారిని మందలించి ఒక పదజాలాన్ని ప్రభు వాడుతున్నాడు. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి. గమనించుదాం, ఇక్కడ యేసు ప్రభువారు ఈ పరిసయ్యులు సదుకైలకు వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియ నడుగుచున్నారు. ఈ పదము కొంచెం కఠినంగా మనకు అనిపించవచ్చు, కానీ వ్యభిచారులైన ఆ చెడ్డ తరము వారు ఎప్పటికీ ఏదో ఒకటి మాకు కనిపిస్తేనేగా మేము నమ్మము, ఏదో ఒకటి జరిగితేనే కానీ మేము విశ్వసించము అని అంటారు. సాధారణంగా జారత్వానికి అలవాటు పడిన వారు ఏదైనా ఇచ్చినప్పుడే వారి యొక్క జీవితాన్ని వారు పంచుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ తరము వారు ఏదైనా ఒకటి దేవుడి దగ్గర నుంచి వారికి దొరికితేనే దేవుడు ఉన్నాడని నమ్ముతారు. అయ్యో, ఆయన ఏం చేయకపోతే దేవుడు కాడా? ఎప్పటికీ దేవుడు దేవుడే, సృష్టికర్త ఎప్పటికీ సృష్టికర్తయే. ఆయనను బట్టి మీరు, నేను, మనమందరం కలిగి ఉన్నాం. మహాభక్తుడైనటువంటి అపోస్తలుడు పౌలు అంటాడు,
ఆయన నిమిత్తము, ఆయన ద్వారా, ఆయన కొరకే సమస్తం కలిగి ఉన్నవి. మరొక చోట యేసు ప్రభువారు అద్భుతమైన మాటను తెలియజేస్తూ యోహాను అనే ఒక భక్తుడు యేసు ప్రభును ఉద్దేశించి ఆయన ఒక మాట రాస్తూ ఉంటాడు. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు, అన్నీ ఆయన మూలంగా, ఆయన ద్వారానే కలిగినవి. ఈరోజు ఈ వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఏదైనా జరిగితేనే మేము నమ్ముతాం, ఏదైనా మాకు దొరికితేనే మేము నమ్ముతామని పదాలు వాడుతూ ఉంటారు. కానీ నీతిమంతులైన వారు, భయభక్తి కలిగిన వారు, అయ్యా నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఉన్నావని మేము నమ్ముతున్నామంటారు. భక్తి గల వారికి హృదయాంతరంగం నుంచి వచ్చే పదము అటువంటిది. భక్తిహీనులైన వారు ఒక విధంగా చెడిపోయిన తరము వారైనప్పుడు వారు ఎంతటి దైవిక శక్తినైనా సందేహించక మానరు. దైవిక శక్తిని వారు చాలా కించితపరిచి మాట్లాడక వారు మానరు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, యోనాను గూర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియ మీకు అనుగ్రహింపబడదు. యోనా అనే పదం వచ్చినప్పుడు ఈ యోనా అనేటటువంటి ఒక ప్రవక్త ఆయన మరి నినివే అనే పట్టణానికి, అక్కడ భక్తిహీనులు చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు వారి యొక్క మార్పు గురించి బోధించుమని ప్రభు పంపిస్తే అనేక మారులు ఆయన బోధించాడు. విసిగిపోయాడు. ఎందుకంటే ఆ పట్టణ ప్రజలు దేవుని మాట లక్ష్య పెట్టట్లా, ఆయనకి మర్యాద పట్ల, యేసు ప్రభు వారి యొక్క దేవుని యొక్క మాటలను వారు ఏమాత్రం అంగీకరించకపోవడం బట్టి మరొకసారి ప్రభు ఆ యోనా భక్తునికి అంటాడు, నువ్వు వెళ్ళు, 40 రోజుల్లో మీ పట్టణము భయంకరమైన సునామీకి గురి కావస్తుంది, అందరూ చనిపోబోతున్నారన్న మాట నువ్వు చెప్పి రమ్మంటే ఆయనకి ఆ ప్రజల మీద ఉన్న కోపాన్ని బట్టి, ఒక విధంగా మనోవేదనను బట్టి, ఇంతటి చల్లని కబురు నేను వారికి చెప్పను, వారు చావని అని చెప్పి ఆయన తర్షీసు వైపు వెళ్ళే ఓడ ఎక్కి సముద్రం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడానికి బయలుదేరినప్పుడు భయంకరమైన ఉప్పినాలు, భయంకరమైన తుఫానులు, భయంకరమైన గాలివాన వచ్చి మరి ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డగించినప్పుడు ఆ ఓడలో ఉన్న వారు చీట్లు వేస్తే ఈయన పేరు వచ్చింది. ఈయనను బట్టి ఆ ప్రాబ్లం వచ్చిందన్న సంగతి తెలిసినప్పుడు ఆయనకి అడుగుతారు, అయ్యా నువ్వేం చేస్తావు, ఎందుకు నీ పేరు వచ్చింది అన్నప్పుడు ఆయన అంటాడు, నేను దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాను కనుక ఇప్పుడు ఒకవేళ కనుక నా మూలంగా మీకు ఈ ప్రాబ్లం వస్తున్నట్లు మీరు బాధపడితే నాకు మీరు ఈ సముద్రంలో పడద్రోయండి, పడవేసేయండి అని చెప్పినప్పుడు వారు సముద్రంలో ఆయన కాలు చేతులెత్తి పడేశారు. ఒక తిమింగళం చేపను దేవుడు పంపించి ఆయనకు మృంగించి అది నినివే పట్టణంలో వెళ్ళి కక్కినట్లుగా ఆదేశించినప్పుడు ఆ చేప కడుపులో ఉండి 3 రోజులు 3 రాత్రి పగలు ఆయన ఆ చేప కడుపులో ఉండి నినివే పట్టణానికి వెళ్ళి కక్కబడినప్పుడు అక్కడ మరలా ఆయన సువార్త ప్రకటించి నాశనం గురించి చెప్పినప్పుడు ప్రజలు మారు మనసు పొందుతారు. ఎందుకు యేసుప్రభు వారు యోనా గురించిన సూచన చెప్పారు అంటే, సామాన్యమైన మనిషి దేవుని మాట విని ఆయన వినకుండా పారిపోయినప్పుడు 3 రాత్రింపగలు ఆయన చేప కడుపులో ప్రభు ఉంచబెట్టి ఆయన బోధించాల్సిన చోటికి పంపించి బోధించాడే. ఈరోజు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి బోధించుచున్న యేసు ప్రభువారు రాబోయే దినాల్లో మీరు నన్ను హతమార్చినప్పుడు నేను భూగర్భములో 3 దినాలుండి నేను మరల మృత్యుంజయుడై లేస్తాను. యోనా అయితే చేప కడుపులో ఉన్నాడు, కానీ నేనైతే ఈ యొక్క మరి భూగర్భములో అనగా సమాధిలో ఉండి నేను తిరిగి లేస్తాను అని చెప్పి తన యొక్క పునరుత్థానపు శక్తిని గురించి ఆయన సూచనగా ఈ మాటను తెలియజేశాడు. ప్రియ దేవుని యొక్క బిడల్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన సూచన అడగడం కంటే తనను నమ్మితే మనము అనుకున్న దానికంటే అనేక అద్భుతాలు మనము
చూడగలము. తలలుంచుకొని ఆయనలో ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, మీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా అద్భుతమైన కార్యాలు చూడగలము, కానీ మిమ్మల్ని శోధించుట ద్వారా మేమేమీ చూడలేము, పొందలేము అనే అద్భుతమైన సత్యాన్ని ఈరోజు మాకు వివరించారు. ఇదిగో ఈ ఉదయకాశములో ఎంతమంది మీ మాటలు ఆసక్తిగా విని మిమ్మల్ని విశ్వాసముతో ప్రార్థించుచున్నారో వారి అక్కర్తలేమిటో ఎరిగిన దేవుడవు. వారి సమస్త అక్కర్తలు తీర్చి మీ దీవెనతో నింపి మీ మహిమ కొరకే వాడుకొనుమని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.